రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో జోరు వానలు పడుతున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదలడంతో పలు జిల్లాలలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. హైదరాబాద్తో పాటు సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మంచిర్యాల జిల్లాలలో బాగా వానపడింది. మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లిలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇక హైదరాబాద్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాటేదాకా వాన కురుస్తూనే ఉంది. ఓయూ క్యాంపస్, తార్నాక, హబ్సిగూడ, నాచారం, లాలాపేట్, మల్లాపూర్, కాచిగూడలో ఇంకా వాన కొడుతూనే ఉంది. కాప్రా, రామంతపూర్, నేరేడ్, మల్కాజ్గిరి, ఎల్బీనగర్, హయత్ నగర్, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడుతోంది. రామ్నగర్, విద్యానగర్, జ్యోతినగర్, భాగ్యనగర్ తదితర కాలనీల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వాన పడింది. తాండూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. బషీరాబాద్ మండలంలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా మొత్తం వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ముసురు పడితే ఇంకొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. జహీరాబాద్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మంచిర్యాల జిల్లాలో ఉరుములు మెరుపులతోటి వాన కురిసింది. చెన్నూరు మండలం గంగారంలా పిడుగుపడి 2 రైతులు చనిపోయారు. ఇక సిద్దిపేట జిల్లాలో మొత్తం భారీ వర్షం కురిసింది. బెజ్జంకి, సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు, దౌలతాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్, కొండపాక, వర్గల్, ములుగు, జగదేవ్పూర్, రాయపూల్ల ఈదురుగాళ్లతోటి వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో మోస్తారు వర్షం కురిసింది. బోధన్ పట్టణంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ఖమ్మం జిల్లా కూసుమంచిలో భారీ వర్షం పడింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్, తిమ్మాపూర్, చిగురు మామిడి మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. నల్గొండ జిల్లా కేంద్రంలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. నార్కెట్పల్లి, చిట్యాల, నకరేకల్, కట్టంగూర్, కేతేపల్లి మండలాల్లో భారీ వర్షం పడింది. దేవరకొండ, మునుగోడు, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లోని చాలా ఊళ్లల్లో మోస్తరు నుంచి వాన కురిసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ నీట మునిగాయి. ఇక రాష్ట్రం మొత్తంలో ఇంకా 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తోంది హైదరాబాద్ వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వెదర్ అధికారులు చెప్తున్నారు. సోమ, మంగళవారాల్లో వర్షాలు కాస్త తగ్గినా బుధవారం నుంచి మళ్లీ పెరగొచ్చని చెప్తున్నారు. వర్షాల గురించి మరిన్ని ముచ్చట్లు భరత్ చెప్తాడు. భరత్, రాత్రి నుంచి వాన కొడుతూనే ఉంది. రాష్ట్రం మొత్తం మీద ఎట్లుంది పరిస్థితి? రాష్ట్రంలో దాదాపు 75% ప్లేసెస్ లో వర్షాలు పడ్డాయి. నిన్న మార్నింగ్ 8:30 నుంచి ఇవాళ మార్నింగ్ వరకు చూసుకుంటే అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా వర్షాలు పడ్డాయి. దీనికి కారణం ఏంటంటే ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. ఋతుపవనాల యాక్టివ్ ఫేజ్ నడుస్తుంది. ఈ ప్రభావంతోనే రాష్ట్రం మొత్తం మీద కూడా వర్షం పడ్డాయి. ఎస్పెషల్లీ పాత మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ అన్ని జిల్లాల్లో కూడా మంచి వర్షాలు పడ్డాయి. చాలా చోట్ల ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడ్డ పరిస్థితి. ఇక సిటీ విషయం తీసుకుంటే హైదరాబాద్ లో ఎస్పెషల్లీ బండ్లగూడ, తిరుమలగిరి, మాదాపూర్, నారాయణగూడ ఇటువంటి ప్రాంతాల్లో మంచి వర్షాలు 2 నుంచి 3 సెంటీమీటర్లు, కొన్ని చోట్ల 4 సెంటీమీటర్ల
వర్షపాతం కూడా నమోదైంది. ఈ ఉదయం కూడా అంటే ఉదయం 4 నుంచి 6 గంటల ప్రాంతంలో కూడా వర్షాలు పడ్డాయి. సో ఇదే 1-2 డేస్ పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ రేపటి వరకు కూడా ఇదే కంటిన్యూ అవకాశం ఉంది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఋతుపవనాలు యాక్టివ్ గా ఉన్నాయి. ఆ యాక్టివ్ ఫేజ్ అనేది కంటిన్యూ కానుంది రాష్ట్ర వ్యాప్తంగా. దీనివల్ల డెఫినెట్ గా రైతులకైతే డెఫినెట్ గా మేలు. మంచి వర్షాలు జూన్ లోనే మంచి వర్షాలు కురవడం అనేది, ఎందుకంటే దాదాపు ఇప్పటి వరకు కురవాల్సిన వర్షపాతం కంటే దాదాపు 70% ఎక్కువ రెయిన్ రాష్ట్రంలో కురిసింది. సో రైతులకైతే డెఫినెట్ గా ఇది హెల్ప్ఫుల్ అని చెప్పొచ్చు. సౌమ్య, అయితే భరత్, లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి? జోరుగానైతే వాన పడలేదు, కొన్ని ప్లేసెస్ లో మాత్రమే పడ్డది. సిటీలో కూడా అంతగానం జోరుగానైతే వాన పడలేదు. ఇప్పుడు ఒక మోస్తారుగా ముసురు పట్టి ఉన్నది. సో ఒకవేళ ఎక్కువ వర్షం పడితే ఏంది పరిస్థితి లోతట్టు ప్రాంతాల వాళ్ళది? ఒకటే గంటలో ఒక 4-5 సెంటీమీటర్లు లేకపోతే 5-6 సెంటీమీటర్లు వర్షం పడితే అప్పుడు సిటీకి వర్షం వరద ముప్పు ఉంటుంది. అయితే నిన్న రాత్రి ఈవినింగ్ 6 తర్వాత స్టార్ట్ అయింది వర్షం. కొద్దిగానే పడుతున్నది వాన. మనం చూస్తున్నాం ఒకేసారి 5-6 సెంటీమీటర్లు పడే పరిస్థితి లేదు. అందుకని పెద్దగా ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కానీ నీళ్లు నిలిచిపోవడం కానీ ఉండదు. ఎందుకంటే ఒకే గంటలో 5-6 సెంటీమీటర్లు పడితే అది నీళ్లు ఇంకడానికి సమయం పడుతుంది. రోడ్లు ధ్వంసమయ్యే అవకాశం ఉంటుంది. రోడ్ల మీద నీళ్లు నిలిచిపోతాయి. తర్వాత ఎస్పెషల్లీ సండే కావడం పెద్దగా ట్రాఫిక్ కూడా ఉండదు. తర్వాత ఇవాళ మార్నింగ్ మబ్బున వాన పడుతుంది కాబట్టి ఆ సమయంలో ఎవరు రోడ్ల మీద ఉంటారు కాబట్టి రోడ్ల నుంచి వెంటనే వర్షం పడే అవకాశం. అదే వర్కింగ్ అవర్స్ లో కనుక వర్షం పడితే కనుక 8 తర్వాత నుంచి రాత్రి 10 గంటల వరకు వర్షం పడితే మాత్రం డెఫినెట్ గా సిటీలో అది 2-3 సెంటీమీటర్ల వాన పడ్డా సరే ట్రాఫిక్ కారణంగా రోడ్ల నుంచి నీళ్లు పోయే అవకాశం ఉండదు. అప్పుడు డెఫినెట్ గా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే నిన్నటి నుంచి పడ్డ వాన అంతా కూడా 3-4 సెంటీమీటర్స్ వర్షం పడ్డది కాబట్టి పెద్దగా ఇబ్బందులు అయితే ఎక్కడా లేవు. బట్ ఇదే ముసురుపడి మళ్ళీ కంటిన్యూ అవుతే మాత్రం వర్కింగ్ అవర్స్ లో పడితే మాత్రం డెఫినెట్ గా లోతట్టు ప్రాంతాలు తెల్లమయ్యే అవకాశం ఉంటుంది. భరత్, 2 రోజులు మామూలుగానే వాన ఉన్నది. ఆ తర్వాత బుధవారం నుంచి చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో బుధవారం తర్వాత ఎట్లుండొచ్చు? భారీ వర్షాలు ఏడాడ పడవచ్చు. అంటే ఇప్పుడు ఋతుపవనాల యాక్టివ్ ఫేజ్ నడుస్తుంది. ఈ యాక్టివ్ ఫేజ్ తోనే వర్షాలు. ఋతుపవనాల్లో 2 రకాలు ఉంటాయి. ఋతుపవనాలు బలంగా ఉండడం, బలహీనంగా ఉండడం. ఇప్పుడు ఎటువంటి వెదర్ సిస్టమ్ లేదు, ఎక్కడ ఉపరితల ఆవర్తనం అల్పపీడనాలుగా లేవు. అయినప్పటికీ ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. దాని ప్రభావంతోనే తెలంగాణ, కోస్తాంధ్ర ఈ 2 చోట్ల కూడా మంచి వర్షాలు పడుతున్నాయి. సో ఈ ఋతుపవనాలు యాక్టివ్ ఫేజ్ ఇంకా 1-2 డేస్ కంటిన్యూ అవుతాయి. ఆ తర్వాత కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఋతుపవనాలు యాక్టివ్ ఫేజ్ అని చెప్తున్నారు. బట్ చూడాల్సి ఉంది. వెదర్ ప్రెడిక్షన్ అయితే ఇంకా 2 డేస్ ఇదే వర్షాలు కంటిన్యూ అవుతాయి. రాష్ట్రంలో మంచి వర్షాలు కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు. ఆ తర్వాత కొద్దిగా ఈ ఋతుపవనాలు యాక్టివ్ ఫేజ్ తగ్గే అవకాశం ఉందంటారు. కానీ మనం చూస్తున్నాం జూన్ 1 నుంచి 1-2 రోజులు మినహాయించి ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది. అది కొద్దిగా ఎక్కువ పడ్డా తక్కువ పడ్డా ఎంతో కొంత వర్షం అయితే పడుతూనే ఉంది. డెఫినెట్ గా జూన్ మంత్ అయితే తెలంగాణకు మంచి అడ్వాంటేజ్ మంత్ గా అయితే మాత్రం కనిపిస్తుంది. ఓకే భరత్.